అప్పులకి సంబంధించి మనం అనేక సార్లు మాట్లాడుతూ ఉంటాం. ఇదివరకు చంద్రబాబు గారు అప్పులు చేశారని జగన్ అనేవాడు, జగన్ అప్పులు చేశాడని చంద్రబాబు అనేవాళ్ళు, అలాగే కాంగ్రెస్ ఇంతకుముందు బీజేపీ అనేది, బీజేపీని ఇప్పుడు కాంగ్రెస్ అంటుంది. బట్ అప్పులు ఎవరున్నా చెయ్యాలి, చెయ్యక తప్పదు కూడా. అప్పులు లేనటువంటి ప్రభుత్వాలు ఉండవు. కాకపోతే అసలుకు మించి అప్పులు ఉండకూడదు. యూరప్ దేశాల తరహాలు మన దగ్గర ఉన్నటువంటి ఆదాయ వ్యయాల లెక్కనే ఉండాలి. ఇప్పటికీ వరల్డ్ బ్యాంక్ తాజా లెక్క ప్రకారం ఏంటంటే భారతదేశం అప్పు $31 బిలియన్ పెరిగింది. టోటల్గా $646.79 బిలియన్ చేరుకుంది 2023 లెక్కల ప్రకారం. అయితే నేషనల్ డెట్ అంటే భారతదేశ అప్పు 2019-20 జీడిపితో కంపేర్ చేస్తే తక్కువగానే ఉంది. ఒకప్పుడు 2007 సంవత్సరంలో 78.36% ఉంటే ఆ తర్వాత 79.67, 80.77, 81.25, 82.62, 83.02, 81.68, 83.49, 88.43% ఇట్లా ఉంటే 2019 నాటికి వచ్చేటప్పటికి జీడిపితో 75.04% పరిమితమైంది అన్నటువంటి లెక్క చెప్తున్నారు అన్నమాట.